నాయాలు గట్టిగా ఇచ్చా. నాయాలు రారా అంటే అక్కడ కూర్చొని ఇక్కడ అంగడితో మీటింగ్ ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు నాయాలు. వేసా ఇప్పుడే గట్టిగా, నిన్ను వస్తావా ఇక్కడ కాశ్మీర్లో కాశ్మీర్ అంట ఎత్తుకోపోయి పాకిస్తాన్ బార్డర్లో వదిలేసి వస్తానని చెప్పి వాడు ఎవరితో ముచ్చట్లు పెట్టాడంటే ఇంకా ఆడి నుంచి లేవడం త్వరగా ఆవిడు. అలాంటి వాడు మా రైడరు. అది ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది 100 కిలోమీటర్స్ కంప్లీట్ కానీ. సో ఇంకా 20-30 కిలోమీటర్స్ తోలేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆపుకొని డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ టోల్ దగ్గర ఆపుకుంటే పోతుంది. టోల్ తర్వాత వచ్చి నెక్స్ట్ టౌన్ కావడం మనం రూమ్ తీసుకునేసి సిమ్ము ఫస్ట్ రూమ్ కూడా కాదు గైస్, రూమ్ అన్నా కూడా నైట్ అంతా కూడా కొట్టేయచ్చు. ఒక జమ్మూ కావాలంటే కొట్టేయచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. మనకి మెయిన్ సిమ్ కావాలి. ఒకవేళ బై ఛాన్స్ ఆడ మన సిగ్నల్ పోయిందంటే ఎక్కడానికి కాసి ఎత్తుక్కునేది మనం ఏదానికైనా కష్టం కదా. ప్రతి చిన్నదానికి ఈ కాలంలో నెట్ లేనిది ఏది జరగదు మనకి పని అసలు. సో కంపల్సరీ నెట్ అయితే మస్ట్ అండ్ షూట్ కానే కావాలి మనకి. ఇప్పుడు మా రైడర్ గాడికి వాడు ఒకటే మొబైల్ పెట్టుకున్నాడు, వేస్ట్ క్యాండిడేట్. నేను చెప్పా అప్పటికి, రే 2 మొబైల్ క్యారీ చేయి, ఇంత పెద్ద రైడ్ చేస్తున్నావు. ఒకటి ఐఫోన్ ఉంది ఎక్సెస్ ఓల్డ్ మోడల్ది, ఇంకొకటి ఏదైనా ఒకటి మామూలు టచ్ ఒకటి మెయింటైన్ చేసుకో. ఆ సిమ్ ఇప్పుడు ఎయిర్టెల్ ఒకటి బిఎస్ఎన్ఎల్ ఒకటి తీసుకుంటే మంచిది కదా. ఒక చోట బిఎస్ఎన్ఎల్ వస్తుంది, ఒక చోట ఎయిర్టెల్ వస్తుంది. ఒక చోట సిగ్నల్ ఒక చోట ఒక సిమ్ లేని సిగ్నల్ ఇంకో సిమ్కి తగలచ్చు, ఇంకో చోట ఇంకో సిగ్నల్ లేని సిమ్ అని ఇంకో సిమ్కి తగలచ్చు. సో వాడికి చెప్తే ఒకే ఒక ఫోన్ తెచ్చుకున్నాడు. అదే కలిసి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అక్కడ పోయి ఒక సిమ్ అయితే కంపల్సరీ తీసుకుంటా, మేబీ 90% బిఎస్ఎన్ఎల్ తీసుకుంటా, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ బాగా వస్తుంది అంటున్నారు వాడందరూ. చేద్దాం, మన టోల్ గేట్ కాడ ఎట్లయినా ఫోటోషూట్ రీల్స్ అన్నీ తీసుకోవాలి కదా మనం కుప్పంలో అప్డేట్ చేయడానికి. సో కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఆపుతాము. పఠాన్కోట్ 7 శ్రీనగర్ 480 వచ్చేస్తున్నా. దగ్గర ఇంకా వచ్చేస్తారు. రేపు ఈ టైం కల్లా మనం అంతా శ్రీనగర్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం గైస్. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి డైలీ అప్డేట్స్ ఇస్తుంటా, ఎక్కడ తిరిగేది, ఎక్కడెక్కడ వెళ్తుంది, ఏ డే ఎక్కడ ఉన్నామని చెప్పి, బడ్జెట్ ఎంత అయిందని చెప్పి కూడా వీడియో పెడతాను. ఎంత అయింది పెట్రోల్ అప్రాక్స్గా ఏం లేదు, అంతే ఒక 1000 రూపాయలు 2000 అటు ఇటు అప్రాక్స్గా చేసుకోండి. బడ్జెట్ వీడియో కూడా కంపల్సరీ చేద్దామని చెప్పున్నా ఇన్స్టా రీల్స్లో అలానే యూట్యూబ్ షార్ట్స్లో ఒకటి అప్లోడ్ చేద్దామని చెప్పి. K2K రైడ్ ఎంత బడ్జెట్ అవుద్ది 2024. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను అట్లా వీడియో కోసం చాలా ట్రై చేశాను గైస్, ఎవరిది దొరకలేదు నాకు. అంటే అంత ప్రాపర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎవరు, ఏదో అరకొరగా ఎక్స్ప్లెయిన్ చేసిందే కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతిదీ మనం ప్రతిదీ రాసుకోండి. అంటే ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నాము, 1100 చేయిస్తే 1100 రాస్తున్నా, 1000 రాయడంలే. ఫుడ్కి ఎంత ఖర్చు అవుద్ది, రోజు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం ఫుడ్కి. రూమ్కి ఒకవేళ ఫుల్ స్ట్రెస్ అయ్యి వస్తే మంచి రూమ్, ఏసీ రూమ్ తీసుకుంటాము. లేదంటే నార్మల్ జస్ట్ 500 to 1000 లోపల ఉండేది తీసుకుంటాం, లేదా 1000 to 1500 లోపల. బాగా స్ట్రెస్ అయిందంటే ఒకరోజు స్ట్రెస్ గట్టిగా కొడతాము 700 కిలోమీటర్స్, అప్పుడు కొంచెం బాడీ దెబ్బతింటుంది. సో ఆ టైంలో మంచిగా 2000 రూపీస్ ఒక రూమ్ తీసుకునేసి ఏసీ రూము విత్ హాట్ వాటర్, అలానే ఇంకా ఏమన్నా చూసుకొని మంచిగా ఉండొచ్చు. అంతా బడ్జెట్ వీడియో అయితే కంపల్సరీ చేస్తా గైస్, దాంట్లో అయితే తప్పే లేదు. బడ్జెట్ వీడియో అయితే చేయాలి, ఎందుకంటే కరెక్ట్గా ఎవడు ప్రాపర్గా ఇచ్చింది లేదు ప్లాన్ ఇంతవరకు నాకైతే. అంటే కొంచెం అటు ఇటుగా ఇచ్చారు కానీ ప్రాపర్గా ఎవడు ఇచ్చిన ప్లాన్ లేదు. నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ సెర్చ్ చేశా, చాలా వీడియోస్ సెర్చ్ చేశా. ఎవరి వీడియోస్లోనే నాకు అంత క్లారిటీగా ఇంత అవుద్ది బడ్జెట్, ఇలా వెళ్ళండి, ఈ రూట్ పరంగా వెళ్ళండి, మీకు సేఫ్ అని చెప్పి, డైలీ ఇంత ట్రావెల్ చేయండి, మీ బండి పరిస్థితి, మీ బండి కండిషన్ బట్టి, మీ హెల్త్ కండిషన్, మీ బాడీ కండిషన్ బట్టి డ్రైవ్ చేయండి. అలా ఎవరో వస్తారు కదా. ఇప్పుడు మనం కుప్పంలో స్టార్ట్ చేసి కొంచెం లైట్గా ఇప్పుడు 10 మందికి తెలుసాం ఇలా రైడ్ చేస్తున్నాము. కుప్పం నుంచి కూడా కుప్పం టు కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ చేస్తున్నాడు, అది 150cc బైక్లో FZలో అని చెప్పి ఇప్పుడే కుప్పంలో అందరికీ తెలిసిందే. నమస్తే కుప్పం అంటే శివ అన్న ఉన్నాడు,
ఆయన ఒక రైడరే. డ్యూక్ అడ్వెంచర్ 390 ఉంది, KTM అడ్వెంచర్ 390. సో ఆయన లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ వెళ్ళేసి వచ్చాడు K2K రైడ్ ఆయన కూడా. అండ్ ఆయన హార్డ్ డిస్క్ ఎక్కడో పోవడం వల్ల మొత్తం వీడియోస్ అన్నీ పోయాయింది K2K రైడ్. అది మాత్రం చాలా బాధ వేస్తుంది గైస్, ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి తీసుకునేదే మెమరీస్ కోసం ఈ వీడియోస్. సో మనకి ఈ వీడియోసే వెళ్ళిపోయిందంటే ఇంత దూరం వచ్చి మనం ఎందుకు ప్రయోజనం చెప్పండి. జస్ట్ మన కళ్ళతో చూడొచ్చు అంతే, ఫొటోస్ ఉంటాయి అంతే, దానికి మించి ఇంకేం ఉండవు. ఈ బండి చూడండి గైస్, లోడ్ ఎట్లేసారో. ఒక ఇల్లే ఉంది గైస్, ఏకంగా ఒక ట్రాక్టర్ మీద ఒక ఇల్లే కట్టేశారు వాళ్ళు. బా సీరియస్లీ ఒక ట్రాక్టర్ మీద ఒక ఇల్లే కట్టేశారు వాళ్ళు, ఏకంగా అంత హైట్ లేపేశారు. ఇటు సైడ్ బుల్లెట్ బాగా ఫేమస్ గైస్, పంజాబ్ మొత్తానికి బుల్లెటే బాగా ఫేమస్ ఉంది. అంటే ఎవరు చూడు బుడ్ అని. మార్నింగ్ అయితే వీడియో తీయలేదు కానీ ఒక బుల్లెట్ పోయింది గైస్. అంటే ఎట్లుందంటే ఇప్పుడు మనం గన్ను పేలిస్తే ఏ శబ్దం అయితే వినపడుతుందో దానికి 3 ఇంతలు ఎక్కువ ఉంది. 3 ఇంతలు గుర్తుపెట్టుకోండి, 3 ఇంతలు ఎక్కువ ఉంది. అంటే ఫుల్ రేజ్ చేసి వెళ్తాం కదా, పట్టని పడితే వెనకున్నాడు వెనకుంటే పట్టడ యాక్షన్, పట్టడ షాట్ అని చెప్పి పబ్జీలో అంటారు చూడండి, సేమ్ అంతే. అట్లా పడుతుంది షాట్ అయితే వాడు ముఖానికి. ఏంది గైస్ భయంకరంగా సౌండ్, అసలు తట్టుకోలేము ఆ సౌండ్. నేనైతే సీరియస్లీ వాడికి సూపర్ అని చెప్పేసి అప్పుడైనా తగ్గిస్తాడేమో అని చెప్పి నేను వాళ్ళకి ఇంకా కాదని చెప్పి నేను వాడిని క్రాస్ చేసి వచ్చేసాను కొంచెం దూరం. చూడండి మన ఆర్మీ వాళ్ళు ఇక్కడి నుంచే ఎట్లా కష్టపడుతున్నారా ఆ బండి పైన, మొత్తం వాళ్ళే. रुको रे, గైస్ ఒకటి మాత్రం అబ్జర్వ్ చేయండి, టైము 7:10 అయింది. టైం వచ్చి ఈవినింగ్ 7:10. ఇంకా ఇక్కడ చూడండి లైట్ ఎలా ఉందా. సన్ ఇప్పుడుదా సన్సెట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైన పడేటట్లుంది సన్సెట్ అవని. ఇప్పుడు మెల్లిమెల్లిగా అవుతుండు. అప్పుడు నేను చూస్తున్నా మనకి 7 గంటలు అయితే పాటికి లైట్ ముప్పు లైట్లు ఆన్లో అయిపోయింది. ఇక్కడ ఇంకా 7 అయింది. కొన్ని ఇళ్ళల్లో లైట్లు ఆన్ చేస్తారు, ఇంకా కొన్ని ఇళ్ళల్లో ఆన్ చేయాల్సింది ఉంది. ఇప్పుడే లైట్గా సన్సెట్ అవుతుంది. మనకి వాళ్ళకి ఇంత డిఫరెన్స్ గైస్. ఒకే దేశంలో ఉంటాము, వాళ్ళు పైన ఉంటారు, మనం కింద ఉంటాము, అంతే తక్కువ. ఎంత డిఫరెన్స్ చూడండి సన్సెట్. ఓకే దగ్గరకు వచ్చేసాం మనం ఆల్మోస్ట్. జమ్మూ 97. బ్యాక్ సైడ్ వెళ్తే అమృత్సర్ వెళ్తుంది. అమృత్సర్ పఠాన్కోట్ అది రోడ్డు. ఇది మన డ్రీమ్ రోడ్, జమ్మూ వచ్చేసాం. నువ్వు వస్తే నేను వస్తా. వాడు సిగరెట్ తాక్కుంటా ఎట్లా అంటే అక్కడ దొరుకుతారు గైస్. మనం కనుక జాగ్రత్తగా లేదంటే గొర్రె అయిపోతాం, అదైతే నో డౌట్. గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ పంజాబ్ జమ్మూని కలిపి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటేసామంటే జమ్మూకి వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ ఒక్కటి దాటేయాలి. ఇప్పుడు సగం జమ్మూలో సగం పంజాబ్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ వచ్చేసాం జమ్మూ. అదో అక్కడ చూడండి టోల్ గేట్ ఉంది కదా, అదే అవి. వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్ అని చెప్పి వస్తుంది. ఫైనలీ వి ఆర్ ఇన్ జమ్మూ గాయ్స్. సీరియస్లీ నోట్లు రావడం లేదు మాట.
చూడండి ఎదురుగా జమ్మూ అండ్ కాశ్మీర్. వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్. గైస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మన బండి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంత ఫోటో సెక్షన్ అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాంగా. నాకు రైడర్ గాడి ఫుల్ డీహైడ్రేట్ అయిపోయింది అవతల వాడి వల్ల. సో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా రూమ్ ఎక్కడన్నా తీసుకోవాలి పోయి. ఫైనలీ గస్ వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ మై ఓన్ బైక్. బాబా కూస్ బంప్స్ రియల్లీ. ఇన్నేళ్ళ కళ, ఎన్ని ఏళ్ళ తపన ఈ రోజుకి తీరింది. லாக்கே போடலையா டாப் பாக்ஸு? அந்த டிஎஸ்எல்ஆர் எங்க? டாப் பாக்ஸில் வைக்கலையா? டேய் உங்களை நம்பி கொடுத்து வந்தா அவ்வளோடாடி. நான் அது உள்ளே வச்சு அது என்ன டச் ஆகுதுன்னு நினச்சி பார்த்தா கேமராவு. ஐயோ ஜஸ்ட் மிஸ்ஸு எனக்கு கேமரா. நான் பார்த்துல, நீ என்ன சொல்லல பின்னாடி வரும்போது. அவள்தான் போயிடுச்சு. சிக்னல் போயிடுச்சு. ஏர்டெல் போயிடுச்சு. ஜியோ ஒரு பாயிண்ட் இருக்குது, அது கூட போயிடுச்சு. சூப்பர் எக்ஸலண்ட். எல்லாமே போயிடுச்சு. எங்கே ஹோட்டலுக்கு எடுக்குமோ அங்கே போய் ரூம் வாங்கணும். அவள்தாங்க, என்ன பண்ணதில்லை.